ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2A యూనిట్ నెంబర్ 4 క్లాస్ నెంబర్ 38లో ఉన్నాం. సో ఈ యూనిట్ పేరు ఏం పేరంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. లాస్ట్ యూనిట్ పేరు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఒక ఈక్వేషన్ యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత ఉన్నదంటే 2 ఉండేది. ఇక్కడ థియరీ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వాలనే రూల్ లేదు. క్యూబిక్ కానీ బై క్వాడ్రాటిక్ అంటే x⁴ కానీ x⁴ కానీ x⁴ కానీ x⁴ ఇలా ఎంతోనా ఉండవచ్చు అన్నమాట. యూనిట్ పేరు ఏం పేరంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. సో వెయిటేజ్ ఎంత అంటే ఈ యూనిట్ నుండి మనకి ఒక 2 మార్కులకు వచ్చిన ఒక 7 మార్కులకు వచ్చిన వస్తుంది అన్నమాట. మొత్తం వెయిటేజ్ ఎంత అంటే మ్యాక్సిమం 9 మార్క్స్ అనేది యూనిట్ నుంచి మనం గ్యాదర్ చేయొచ్చు. సో ఫస్ట్ చూడండి, కొన్ని డెఫినేషన్స్ అనేవి నేర్చుకుందాం. ఎంత డిగ్రీ పాలినామియల్ అంటే ఏమిటి, రూట్ అంటే ఏమిటి, తర్వాత వాటికి రూట్ ఉన్నట్లయితే రూట్స్కి కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ ఏంటి, తర్వాత రిమైండర్ థియరం అంటే ఏమిటి, ఫ్యాక్టర్ థియరం అంటే ఏమిటి, ఇలాంటివి కొన్ని డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత మనం 2 మార్క్స్కి ఎంటర్ అవుదాం. చూడండి, a0 ప్లస్ a1x ప్లస్ a2x² అప్ టు సో వన్ ప్లస్ an x⁴n వేర్ an నాట్ ఈక్వల్స్ టు 0 ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటారంటే nth డిగ్రీ polynomial is called nth degree polynomial. సో a0 అనేది కాన్స్టెంట్ అంటారు, a1 అన్ని x1 యొక్క మల్టిపుల్ అంటారు, x² యొక్క మల్టిపుల్ ఎంత అంటే a2, అలా x⁴n యొక్క మల్టిపుల్ ఎంత అంటే an. అందులో ఏమైనా 0 అవ్వచ్చు కానీ an అనేది 0 కాకూడదు. an అనేది 0 కాకూడదు అంటే అంటే హైయెస్ట్ పవర్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ అనేది మల్టిపుల్ అనేది అయినటువంటి కాన్స్టెంట్ వాల్యూ అనేది 0 కాకుండా ఉండాలి. అప్పుడు దీన్ని ఏమంటారంటే nth డిగ్రీ పాలినామియల్ అని అంటారు. చూడండి, మనం స్క్వేర్ వరకు ఉంటే ఎన్ని రూట్లు ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. క్యూబ్ ఉంటే 3 రూట్స్. అలా nth డిగ్రీ ఉన్నది కాబట్టి దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయంటే n రూట్స్ అనేవి ఉంటున్నాయి అన్నమాట. ఇది సో రూట్స్ కావాలంటే తప్పనిసరి, ఇది యాక్చువల్లీ పాలినామియల్. రూట్స్ కావాలంటే ఈక్వల్ టు 0 తీసుకొని రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ పాయింట్, దీన్ని ఏమంటారంటే nth డిగ్రీ పాలినామియల్ అంటే ఈ ఫార్మాట్ లో ఉండాలన్నమాట. తప్పనిసరిగా an అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. నెక్స్ట్ డెఫినిషన్ చూడండి, ఒక పాలినామియల్ కి 0 అంటే ఏమిటి, 0 ఆఫ్ ఏ పాలినామియల్. 0 of a polynomial. 0 means root of a polynomial. f of x equal to 0 అనే ఒక ఈక్వేషన్ ఇచ్చారు అనుకోండి. ఆ ఈక్వేషన్ కి x equal to alpha is the 0 అని అనాలంటే is the 0 of f of x అని ఎప్పుడు చెప్తామంటే if f of ఆల్ఫా ఈక్వల్స్ టు 0 అంటే x బదులు ఆల్ఫా వేస్తే మనకు లాస్ట్కి 0 రావాలి. అప్పుడు ఆల్ఫాని ఏమంటారంటే 0 ఆఫ్ ద పాలినామియల్, లేకపోతే ఇంకో పేరంటే ఆర్ x ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ద రూట్ ఆఫ్ ది పాలినామియల్, ఆర్ రూట్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్. ఇది 0 ఆఫ్ ఏ పాలినామియల్. చూడండి, ఆల్ఫా అనేది రూట్ అవ్వాలంటే f ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ 0 అవ్వాలి. f ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ 0 అయితే ఆల్ఫాని ఏమంటారంటే రూట్ అంటారు, లేకపోతే 0 అని అంటారు అన్నమాట. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే ఏమిటి, లేదా పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి. ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే ఏమిటి, లేదా పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి. పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి అంటే ఏం లేదండి,
ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఆర్ పాలినామియల్ ఈక్వేషన్ అంటే మనకు దీన్ని ఏమంటారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటారు. ఈక్వల్ టు జీరో ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటారు. యాక్చువల్లీ ఈక్వల్ టు జీరో లేకపోతే దాన్ని పాలినామియల్ అంటారు. ఈక్వల్ టు జీరో ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటారు అన్నమాట. అదే ఓకే. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్ ఇన్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ polynomial equation or algebraic equation. Polynomial equation. Right. Next one చూద్దాం. Remainder theorem చూడండి. Remainder theorem ఏంటంటే let f of x be a polynomial of degree n. f of x అనేది n డిగ్రీ పాలినామియల్ అయితే then there exists a polynomial q of x of degree n minus 1 such that f of x equal to x minus a into q of x plus f of a. f of x అనే పాలినామియల్ అనేది n డిగ్రీ పాలినామియల్ అయితే దాని తగ్గట్టుగా n minus 1 డిగ్రీ అనే పాలినామియల్ అనేది q of x దొరుకుతుంది. ఎలా ఉంటుందంటే f of x can be written as x minus a into q of x plus f of a. అంటే b equal to aq plus c అని మనం నేర్చుకున్నామండి. ఏ నెంబర్ని b అనే నెంబర్తో డివైడ్ చేస్తే q రిమైండర్, ఆ q అనేది కోఎఫిషియంట్, r అనేది రిమైండర్ వస్తుందని నేర్చుకున్నాం. అప్పుడు b equal to aq plus r or a equal to bq plus r అని నేర్చుకున్నాం. అలా f of x ని q of x తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది f of a, కోఎఫిషియంట్ అనేది x minus a వస్తుంది అని మీరు భావించాలి అన్నమాట. నెక్స్ట్ మనం చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాక్టర్ థియరం అని అంటారు. ఫ్యాక్టర్ థియరం దీని యూజెస్ మనకి ఎక్కువ ఉందన్నమాట. ఫ్యాక్టర్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ తీసుకుంటే వాటికి ఎక్స్ మైనస్ ఆల్ఫా అనేది ఫ్యాక్టర్ అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో అవ్వాలి. లేకపోతే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ మైనస్ ఆల్ఫా అనేది ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ polynomial then x minus alpha is a factor of f of x if and only if f of x minus alpha equals to 0. x minus alpha అనేది f of x కి ఫ్యాక్టర్ అవ్వాలంటే తప్పనిసరిగా ఏమవ్వాలంటే f of alpha equals to 0 అవ్వాలి. ఒకవేళ f of alpha equal to 0 అయితే ఆ x minus alpha అనేది f of x కి ఫ్యాక్టర్ అనేది అవుతుందన్నమాట. ఇది రిమైండర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ రిమైండర్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. ఫ్యాక్టర్ అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? అంటే ఇంకో విధంగా చెప్పాలంటే దట్ ఈస్ x minus alpha అనేది f of x కి ఫ్యాక్టర్ అవ్వాలంటే ఏమవ్వాలంటే f of x ఈక్వల్ టు x minus alpha into some q of x only, no remainder. x minus alpha అనేది ఫ్యాక్టర్ అవ్వాలంటే f of x can be written as x minus alpha into some q of x. Here q of x is the coefficient, not a remainder. రిమైండర్ రాకూడదు. రిమైండర్ రాకపోతే అప్పుడు x minus alpha అని ఏమంటారంటే f of x కి ఫ్యాక్టర్ అని అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ పాలినామియల్. ఒక పాలినామియల్ ఇస్తాడు, వాటికి కోఎఫిషియంట్ కి మరియు రూట్స్ కి మధ్య రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటారంటే క్యూబిక్ పాలినామియల్ అంటారు.
పవర్ ఎంత ఉంది, హైయెస్ట్ ఎంత ఉంది 3. ఈ పాలినామిల్ కి మాక్సిమం రూట్స్ ఎన్ని ఉండొచ్చు, x⁻³ కాబట్టి 3 రూట్స్ అని ఉండవచ్చు. దాని రూట్స్ ఏమంటారంటే ఇది క్యూబిక్ పాలినామిల్ గా తీసుకుందాం. మాక్సిమం మీకు రెండు పాలినామిల్ అనేది ఉంటున్నాయి. ఇంకోటి ax⁻4 ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ d ప్లస్ dx ప్లస్ abcd ఈక్వల్స్ టు 0 కదా. ఇది క్వాడ్రాటిక్ కాదు, ఇది బై క్వాడ్రాటిక్ అంటారు, ఆర్ x⁻4 అంటే 4th డిగ్రీ పాలినామియల్. ఇది 3rd డిగ్రీ అనకూడదు, క్యూబిక్ పాలినామియల్ అని అనాలి. వీటికి రూట్స్ అనేవి లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ది రూట్స్ అనుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనేది ఏమవుతుంది తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ని S1 అంటారు. S1 అంటే సమ్, ఇక్కడ త్రీ మోడల్స్ వస్తున్నాయి, S1 S2 S3. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది కూడా సమ్మే, ఇది కూడా ప్రొడక్ట్ అవుతుంది లాస్ట్. ఇదేంటంటే సమ్గా ఉంటూ ప్రొడక్ట్ ఉంటుంది, అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇది ఎంత అవుతుంది, అలాగే ఆల్ఫా బీటా గామా డైరెక్ట్ ప్రొడక్ట్ అనేది ఎంత అవుతుంది. నార్మల్గా ax² ప్లస్ bx ప్లస్ c మాత్రం ఉంటే మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ ఏం వస్తుందంటే -b/a వస్తుందని నేర్చుకున్నాం. అలాగే -b/a ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ c/a, నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ d/a. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ b/a c/a d/a, ఫస్ట్ దానికి మైనస్ పెట్టాలి, నెక్స్ట్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్ వస్తుంది అన్నమాట. ఇవి రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్. ABCDని ఏమంటారంటే కోఎఫిషియంట్ అని అంటారు అన్నమాట. ఆల్ఫా బీటాలను ఏమంటారంటే ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయినట్లయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ దీన్ని ప్రొడక్ట్ అంటారు. అందుకే దీన్ని S2 అంటారు. S2 అంటే టూ పాలినామిల్స్, టూ రూట్స్ యొక్క ప్రొడక్ట్ అన్నమాట. అంటే ఆల్ఫా బీటా బీటా ఆల్ఫా, ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా. అదంతా అవుతుందంటే c/a అవుతుంది. అండ్ ఆల్సో డైరెక్ట్ ప్రొడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్స్ టు -d/a అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓఆర్ఆర్ ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇలా గుర్తుపెట్టినా ఓకే. లేకపోతే x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 అనుకోండి ఈక్వల్ టు 0. అంటే ax² ప్లస్ bx ప్లస్ d ఇలా ఉన్న పర్లేదు, డైరెక్ట్ ఇలా ఉందనుకోండి, అంటే తప్పనిసరిగా x³ యొక్క మల్టిపుల్ అనేది 1 అయి ఉండాలి. ఇక్కడ x³ మల్టిపుల్ ఏదైనా అయి ఉండొచ్చు. అప్పుడు సమ్, అలాగే డబుల్ సమ్, ఇంకోటి ప్రొడక్ట్. సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత అవుతుందంటే డైరెక్ట్ గా -p1 వాల్యూ అవుతుందండి. -b/a, ఏ అంటే ఎంత ఉంది 1, b ప్లస్ ఏముంది p1 ఉంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఇది ఎంత అవుతుందంటే ఇది c/a, నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే p2/a, ఏంటి అంటే 1, ఫస్ట్ మైనస్ ప్లస్ తర్వాత మైనస్ రావాలి. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఎంత అవుతుందంటే -p3/a. సో ఇదండి. ఇది ఎప్పుడు ఇది ఏ అనేది ఫిక్స్డ్ గా 1 ఉండాలి, b ప్లేస్ లో p1, c ప్లేస్ లో p2, d ప్లేస్ లో p3 ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుందంటే డైరెక్ట్ గా -p1, డైరెక్ట్ ప్రొడక్ట్ కాకుండా ప్రొడక్ట్ ఆఫ్ ద టూ రూట్స్, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ రూట్స్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు p2 అండ్ ఆల్సో ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు -p3 అవుతుంది అన్నమాట. సో మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకున్న పర్లేదు, ఈ విధంగా గుర్తుపెట్టుకున్న పర్లేదు. ఇది ఎప్పుడంటే x³ యొక్క మల్టిపుల్ అనేది సమ్ a అనే నెంబర్ ఉండాలి. ఆ ఏ కూడా 1 కాకూడదు, ఒకటి ఏదైనా ఉండొచ్చు. అంటే 1 కూడా ఉన్నప్పుడు ఈ ఫామ్లో వర్తిస్తుంది, ఎస్పెషల్లీ 1 అయినప్పుడు ఈ ఫామ్లో ఉంటుంది అన్నమాట. రెండు ఒకటే. మరి వీటికి వద్దాం. చూడండి, వీటికి ఆల్ఫా బీటా గామా అంటే బాగుంటుంది, లేకపోతే
alpha 1, alpha 2, alpha 3, alpha 4 are the roots. రూట్స్ అనుకున్నట్లయితే ఫస్ట్ S1 చూడండి. S1 ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద ఆల్ రూట్స్ S2, S3, S4. ఇక 4 వస్తున్నాయండి. అంటే డైరెక్ట్ సమ్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 4. అలాగే డైరెక్ట్ ప్రొడక్ట్ ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 2 ఇంటూ ఆల్ఫా 3 ఇంటూ ఆల్ఫా 4 వీటిని. సో మన మిడిల్లో ఉన్నవి డబుల్ ఎంట్రీ అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా 4 ప్లస్ ఆల్ఫా 4 ఆల్ఫా 1. ట్రిపుల్ ఎంట్రీ. ట్రిపుల్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడండి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4 ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా 4 ఆల్ఫా 1 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 4 సమ్ రావాలన్నమాట. 1 2 3 అయిపోయింది. 2 3 4 నెక్స్ట్ 3 4 1 నెక్స్ట్ 1 2 4 ఆల్ఫా 1 2 4 ఆల్ఫా 2 ఆల్ఫా 4. ఈ వాల్యూ ఎంత ఉంటుందో చూద్దాం. 1 2 3 2 3 4 3 4 1 నెక్స్ట్ ఇంకేముంటుంది 2 3 4 అనేది ఆల్రెడీ వచ్చాం కాబట్టి 1 2 4 అనేది నెక్స్ట్ కాంబినేషన్ అన్నమాట. 1 2 3 అయిపోయింది కాబట్టి ఈ కాంబినేషన్ ఎంత అవుతుందంటే ఇది కూడా మైనస్ బి బై ఏ నెక్స్ట్ సి బై ఏ నెక్స్ట్ డి బై ఏ నెక్స్ట్ ఈ బై ఏ. ఫస్ట్ నెగిటివ్ ప్లస్ ఇక్కడ ఏ విధంగా ప్యాటర్న్ ఫాలో అయింది ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుందండి. వాడు ఏమంటాడంటే రిలేషన్ అడుగుతాడు. రూట్స్కి కోఎఫిషియంట్కి మధ్య రిలేషన్ అని మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అడుగుతూ ఉంటాడు. సో ఇది ఎలా అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బి బై ఏ సి బై ఏ డి బై ఏ ఈ బై ఏ. ఫస్ట్ నెగిటివ్ పాజిటివ్ 4 డిగ్రీ అయినప్పుడు S1 S2 S3 S4 వస్తుంది. అదే 3rd డిగ్రీ అయినప్పుడు S1 S2 S3 మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ సేమ్ ఇలాగే ఈ ఏ వాల్యూ ఎస్పెషల్లీ 1 అయినప్పుడు ఈ కేసు అనమాట. x పవర్ 4 ప్లస్ p1 x క్యూబ్ ప్లస్ p2 x స్క్వేర్ ప్లస్ p3 x ప్లస్ p4 ఈక్వల్స్ టు 0. ఈ ఫార్మేట్ లో ఈక్వేషన్ ఉన్నట్లయితే వీటికి ఆల్ఫా బీటాలు అనేవి రూట్స్ అనుకున్నట్లయితే లెట్ ఆల్ఫా బీటా కాదు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4 ఆర్ ది రూట్స్ అనుకున్నట్లయితే అప్పుడు S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ S2 S3 S4. S1 అంటే ఏంటంటే డైరెక్ట్ సమ్ అంటే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 4. S4 అంటే డైరెక్ట్ ప్రొడక్ట్ ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 2 ఇంటూ ఆల్ఫా 3 ఇంటూ ఆల్ఫా 4. ఈ రెండు బాగా తెలుసు. ఇక మిడిల్లో చూద్దాం. ఫస్ట్ డబుల్ ఎంట్రీ తర్వాత ట్రిపుల్ ఎంట్రీ. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా 4 ప్లస్ ఆల్ఫా 4 ఆల్ఫా 1. నెక్స్ట్ ట్రిపుల్ ఎంట్రీ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4 ప్లస్ 1 2 3 2 3 4 3 4 1 3 4 1 ప్లస్ 1 2 4 ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 4. ఇది కూడా ఏమవుతుందంటే డైరెక్ట్ గా చూడండి ఇక్కడ ఏ బదులు ఎంత ఉందో 1 అంటే డైరెక్ట్ గా మైనస్ బి సి మైనస్ డి ఈ లాగా ఇక్కడ మైనస్ p1 ప్లస్ p2 మైనస్ p1 ప్లస్ p2 మైనస్ p3 అండ్ ప్లస్ p4. సో ఫస్ట్ మైనస్ ప్లస్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ మైనస్ p1 ప్లస్ p2 మైనస్ p3 మైనస్ p4 వాల్యూ ఇవి వస్తున్నాయి అన్నమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ అనేవి చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫార్మ్ ఏ మోనిక్ polynomial equation of degree 3 whose roots are 2 3 6. సో ఈ క్వశ్చన్ అనేది
2014 2002లో 2 మార్క్స్కి వెయిటేజ్ కింద ఇవ్వబడింది. 2 మార్క్స్ వెయిటేజ్ కింద. ఓకే, సొల్యూషన్ చూడండి. సో ఫార్మ్ ఏ మోనిక్ పాలినామియల్. మోనిక్ పాలినామియల్ అంటే ఏమిటి అంటే హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి డిగ్రీ యొక్క మల్టిపుల్ అనేది 1 అయి ఉండాలి. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ n తీసుకున్నాం అనుకోండి, వాటి యొక్క కోఎఫిషియంట్ ఎంత అయి ఉండాలంటే 1 అవ్వాలి. అయితే 3 డిగ్రీ పాలినామియల్ కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఉంటుంది తప్పించి ఏ వాల్యూ ఎంత అంటే ఫిక్స్డ్గా 1. సో మనం మొత్తం మీద ఒక డిగ్రీ అనేది ఒక పాలినామియల్ అనేది మనం కన్సిడర్ చేయాలి. ఓకే, లెట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0 బి ద రిక్వైర్డ్ పాలినామియల్. ఇది పాలినామియల్ అనుకుందాం. ఇదే ఎందుకు అనుకున్నారంటే చూడండి, మోనిక్ మీన్స్ ఏ వాల్యూ తప్పనిసరిగా 1 ఉండాలి. పాలినామియల్ ఈక్వేషన్ కావాలి, ఈక్వేషన్ కావాలి ఈక్వల్ టు 0 ఆఫ్ డిగ్రీ 3 అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలంటే 3 ఉండాలి. ఓకే, మనకి రూట్స్ అని ఇచ్చాడు. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 2, బీటా ఈక్వల్ టు 3, గామా ఈక్వల్స్ టు 6 ఆర్ ది రూట్స్ అనుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఈక్వల్ టు S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అది దేనికి సమానం అవుతుందంటే మైనస్ బి బై ఏ. ఏ వాల్యూ ఎంత ఇక్కడ 1. యాక్చువల్లీ దేనికి సమానం అవుతుందంటే మైనస్ బికి సమానం అవుతుంది. అలాగే సో ఈ వాల్యూ కన్వర్ట్ చేద్దాం. ఇంప్లైస్ ఆల్ఫా అంటే ఎంతండి 2 ప్లస్ 3 ప్లస్ 6 ఈక్వల్ టు 6 కాదు, ఇది బి అమౌంట్. సో మైనస్ బి ఇంప్లైస్ మైనస్ బి ఈక్వల్ టు ఎంత, ఇది 9 10 11 అంతేనా, 11. బి ఈక్వల్స్ టు 11 ఇంప్లైస్ బి ఈక్వల్ టు మైనస్ 11. సో బి వాల్యూ అనేది వచ్చింది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ S2 అంటే ఏముంటుందంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇది దేనికి సమానం అవుతుందంటే ఫస్ట్ మైనస్ రావాలి, నెక్స్ట్ ప్లస్ రావాలి. సి బై ఏ అంటే ఎంత అంటే 1. దట్స్ ఈక్వల్స్ టు సి బై 1 అంటే సి. సో ఇది ఎంత అవుతుందంటే ఆల్ఫా బీటా అంటే 2 ఇంటూ 3 ప్లస్ బీటా గామా 3 ఇంటూ 6 ప్లస్ గామా ఆల్ఫా అంటే 6 ఇంటూ 2. దట్స్ ఈక్వల్స్ టు సి. ఇంప్లైస్ సి ఈక్వల్ టు 3 రెళ్ళు 6, 6 మూల 18 ప్లస్ 6 రెళ్ళ 12. సో ఎంత అవుతుంది 16, 18, 18 36. సి ఈక్వల్ టు ఎంత అంటే 36. నెక్స్ట్ మనకు కావాల్సింది డి వాల్యూ కన్వర్ట్ చేస్తే అయిపోయినట్టుగా. డి వాల్యూ ఎలా వస్తుంది చూడండి, S3 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. దట్స్ ఈక్వల్స్ టు డి బై చూడండి, ఫస్ట్ మైనస్ సెకండ్ ప్లస్ మైనస్ డి బై ఏ. ఎంత 1 ఇంప్లైస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే 2 ఇంటూ 3 ఇంటూ 6 ఈక్వల్స్ టు మైనస్ డి. ఇంప్లైస్ మైనస్ డి ఈక్వల్ టు 6 12 2 3 6 6 36. సో ఎంప్లాయిస్ డి ఈక్వల్ టు మైనస్ 36. మైనస్ డి ఈక్వల్ 36 వచ్చింది కదా, డి ఈక్వల్ ఎంత అవుతుందంటే మైనస్ 36. therefore the required equation ఏంటంటే చూడండి ఎక్స్ క్యూబ్ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 11 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సి వాల్యూ ఎంత వచ్చింది చూడండి, సి వాల్యూ ఎంత 36 ప్లస్ 36 ఎక్స్. నెక్స్ట్ డి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 36 ఈక్వల్ టు 0. ఇవేంటంటే ఆల్ఫా బీటాలు రూట్స్గా ఉన్నటువంటి క్యూబిక్ పాలినామియల్. అది తెలియాలంటే ముందు S1 తెలియాలి, S2 తెలియాలి, S3 తెలియాలి. S1 అంటే మైనస్ బి బై ఏ, S2 అంటే సి బై ఏ, S3 అంటే టీ బై ఏ. ఎప్పుడు ఇక్కడ ఏ ఉంటాయి, కానీ ఇక్కడ అన్ని సందర్భంలో ఏ వాల్యూ ఎంతంటే 1. సో ఇలాంటిది ఇంకో లెక్క అనేది చేద్దాం.
చూడండి, ఇది ఎప్పుడు ఇవ్వబడిందంటే నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్, ఫార్మ్ ఏ polynomial equation of lowest degree whose root with roots as given below ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందులో 1 -1 3 ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇవ్వబడిందంటే మే 2006 లో ఇవ్వబడింది. వెయిటేజ్ ఎంతంటే 2 మార్క్స్. సో మనకి ఒక పాలినామియల్ కావాలి ఆఫ్ థర్డ్ డిగ్రీ అని ఇవ్వలేదు, ఆఫ్ డిగ్రీ 3 అని ఇవ్వలేదు, కానీ లోయెస్ట్ డిగ్రీ అన్నాడు. సో 3 రూట్స్ ఉన్నట్లయితే మ్యాక్సిమం ఏది వస్తుంది మనకి, క్యూబిక్ పాలినామియల్ అనేది వస్తుంది. అంటే డిగ్రీ ఆ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 వస్తుంది అన్నమాట. సో మనకు ఒక పాలినామియల్ ఈక్వేషన్ కావాలి, ఆఫ్ లోయెస్ట్ డిగ్రీ ఉండాలి, రూట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆల్ఫా అంటే ఎంతంటే 1, బీటా ఎంతంటే -1, గామా అంటే ఎంతంటే 3 గా తీసుకుందాం. సో let the required polynomial మనకు కావలసిన పాలినామియల్ ఈక్వేషన్ ని ఏమనుకుంటున్నాం అంటే, ఇది లోయెస్ట్ డిగ్రీ కావాలి కాబట్టి ఇది అనుకుందాం ఏంటి, x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్స్ టు 0 అనుకుందాం. ఇదే మనకు కావాల్సినటువంటి పాలినామియల్. ఇదే ఎందుకు అనుకున్నామంటే 3 రూట్లు ఉన్నాయి కాబట్టి x యొక్క పవర్ హైయెస్ట్ ఎంత ఉండాలంటే 3 ఉండాలి. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p1, p2, p3. ఈ 3 వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకున్న రిలేషన్ చూడండి, ఈ కాన్స్టెంట్లకి ఈ రూట్స్ కి మధ్య రిలేషన్ ఏంటంటే S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, అది దేనికి సమానం అంటే -p1 కి సమానం అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఆల్ఫా అంటే ఎంత 1, బీటా అంటే ఎంత -1, గామా అంటే ఎంత 3, దట్స్ ఈక్వల్స్ టు -p1. సో -1 +1 క్యాన్సిల్ అయిపోతే 3 ఈక్వల్ టు -p1 ఇంప్లైస్ p1 ఈక్వల్ టు -3. ఓకే, నెక్స్ట్ S2 ఫైండ్ అవుట్ చేద్దాం. S2 అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. S2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్, అంటే 2 రూట్స్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. సో ఫస్ట్ నెగిటివ్ ప్లస్ పాజిటివ్ p2 కి సమానం అవుతుంది. ఆల్ఫా బీటా అంటే ఎంత 1 ఇంటూ -1, బీటా గామా అంటే ఎంత -1 ఇంటూ 3 ప్లస్ గామా ఆల్ఫా అంటే ఏమిటి 3 ఇంటూ 1 ఈక్వల్స్ టు p2. సో -1 -3 ప్లస్ 3 ఈక్వల్ టు p2. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతుందండి. p2 ఈక్వల్స్ టు -1. అలాగే ఇది S2 బట్టి p2 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ p3 వాల్యూ కావాలి. p3 అంటే ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా p3 అంటే S3 అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా. దేనికి సమానం అవుతుందంటే ఫస్ట్ నెగిటివ్ తర్వాత పాజిటివ్ తర్వాత మరో నెగిటివ్ -p3 కి సమానం అవుతుంది. ఆల్ఫా అంటే ఎంతంటే 1, బీటా అంటే ఎంతంటే -1, గామా అంటే ఎంతంటే 3, దట్స్ ఈక్వల్స్ టు -p3. అంటే ఇదంతా -3, 1 ఇంటూ -1 -1, -1 ఇంటూ 3 -3 ఈక్వల్ టు -p3. మైనస్ క్యాన్సిల్ అయిపోతే p3 ఎంత వచ్చిందంటే 3 రావడం జరిగింది. p3 వాల్యూ ఎంతంటే 3. సో మొత్తం మీదుగా మనకు కావాల్సిన ఈక్వేషన్ లో p1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, p2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం, p3 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. కాబట్టి therefore the required polynomial మనకు కావాల్సిన పాలినామియల్ ఈక్వేషన్ చూద్దాం. అదేంటంటే x³ ప్లస్ p1x²
ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ క్యూబ్ p1 ఎంత వచ్చింది -3x². p2 ఎంత అండి -1 ఇంటూ ఎక్స్. p3 ఎంత అంటే +3 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ polynomial. ఓకే.